పండగొస్తే చేస్తాం పాయసం, మనందరికీ ఇష్టం రామాయణం. భారతదేశంలో రామాయణాన్ని ఎప్పుడు కూడా మనము రాముడి వైపు నుంచే చూస్తూ ఉంటాం. ఎలా అయితే ఆయన పుట్టుక నుంచి, తర్వాత విద్యాభ్యాసం నుంచి, తర్వాత అరణ్యం నుంచి, తర్వాత రావణ సంహారం నుంచి, ఆ తర్వాత రామరాజ్యం చేపట్టేదాకా రాముడి వైపే చూస్తూ ఉంటాం. మరి ఇదే స్టోరీని మనము అమ్మవారి సైడ్ నుంచి చూస్తే కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది. అయితే అమ్మవారు ఫస్ట్ ఎక్కడ పుట్టారు? జనకుడు భూమిని తవ్వుతూ ఉండగా ఒక చిన్న పెట్టెలో ఒక చిన్న పిల్లలాగా ఆయనకి దొరకడం జరుగుతుంది. అయితే ఆయన దొరికిన అమ్మవారిని ఆయన తన కూతురుగా స్వీకరించి తన ఇంట్లో కూతురులా పెంచుకోవడం జరుగుతుంది. అయితే అమ్మవారు పెరుగుతున్న కొద్దీ తన ఫస్ట్ ప్లాన్ ఏంటి? తను శివధనస్సు పైకి ఎత్తేసింది. సో జనకుడికి మైండ్లో ఏముందంటే, శివధనస్సు ఎత్తి దాన్ని ఎవరైతే ఇరగొడతారో వాళ్ళే అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అర్హులు అని స్వయంవరం పెట్టినప్పుడు రాముడు వచ్చి దాన్ని విరగొట్టి అమ్మవారిని వివాహం చేసుకొని అమ్మవారిని ఆ రామరాజ్యానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ ఇన్సిడెంట్లో ఏంటి? రాముడిని అరణ్యానికి పంపించే ఇన్సిడెంట్. ఇక్కడ ఏంటంటే రాముని మాత్రమే పంపిస్తున్నారు, కానీ అమ్మవారికి ఎక్కడ చెప్పలేదు. కానీ అమ్మవారు ఏం చేశారు? ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళి రండి అని చెప్తే ఇంకా అక్కడ రావణ సంహారం ఎక్కడ జరుగుద్ది? జరగదు. సో అందుకనే అమ్మవారు నేను కూడా వస్తాను అని అరణ్యానికి బయలుదేరారు. సెకండ్ అయిపోయింది. ఈ థర్డ్ ఏంటి? ఎక్కడైతే లక్ష్మణ రేఖ గీశారో అక్కడ నుంచి బయటికి రాకూడదు అని చెప్పినప్పుడు బయటికి రావద్దు యాక్చువల్గా, కానీ అమ్మవారు ఏం చేశారు? నేను బయటికి వస్తాను అని బయటికి వచ్చారు. ఇక్కడ రావణాసుడి ప్లాన్ కాదు ఇది, ఇది అమ్మవారి ప్లాన్. ఎందుకంటే రావణాసుడికి ఒక వరం ఉంది. ఏంటి? తుచ్చ మానవుల చేతిలో తప్ప ఇంకా ఈ భూ ప్రపంచంలో ఈ ముల్లోకాల్లో ఎవరి చేతిలో కూడా చావు రాకూడదని ఒక వరం ఉంది కదా. మరి అమ్మవారేమో నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, డైరెక్ట్ పుట్టడమే దేవతలా పుట్టారు. సో అందుకనే రావణాసుడికి కొద్దిగా టైం ఇచ్చారనమాట. లేకపోతే అమ్మవారు తలుచుకుంటే ఏముంది, శ్రీమాత్రే నమః అని ఒక కాళిక మాతలాగా ఒక ఖడ్గం అయితే సగం అయిపోయేది. కానీ అలా అవ్వకూడదు, ఎందుకంటే ఆయనకి వరం ఉంది కాబట్టి. అందుకనే అమ్మవారు నవ్వుకుంటూ బయటకు వచ్చి పదరా అని చెప్పి రావణాసుడిని తీసుకెళ్లేలా చేశారు. అయిన తర్వాత ఇది మూడోది. నాలుగోది ఎక్కడ? నాలుగోది ఎప్పుడైతే లంకలో ఉంటారో అక్కడ హనుమంతుడు వచ్చి రాముడి ఉంగరం ఇచ్చి, అమ్మ నా వీపు ఎక్కండి, నేను తీసుకెళ్ళిపోతాను వెనక్కి అని చెప్పినప్పుడు, లేదు రాముడే ఇక్కడికి రావాలి అని క్లియర్గా చెప్పారు. ఎందుకు? తను వెళ్ళిపోతే రావణ సంహారం ఎవరు చేసేది? చేయరు కదా. తను వెళ్ళిపోకూడదు, తను అక్కడే ఉండాలి. అప్పుడే రాముడు రావాలి. రాముడు అదే కోపం మీద రావణాసురుడి 10 తలలు నరకాలి. అది మొత్తం ప్లాన్ అనమాట. అంటే రామాయణం అంతా కూడా మనకి అమ్మవారు దగ్గరుండి నడిపించారు. అందుకే అంటుంటారు కదా, ఒక మగాడి విజయం వెనక ఒక ఆడది ఖచ్చితంగా ఉంటుందని. నాకు ఈ సీత పర్స్పెక్టివ్లో విన్నప్పుడు అయితే భలే ముచ్చటగా అనిపించింది. అమ్మవారు నిజంగా అమ్మవారే. శ్రీమాత్రే నమః.